ఒకవేళ జిఐ క్యాన్సర్ ఎవరికి రాకూడదు, వచ్చేస్తుంది అనుకోండి, మోషన్ అంతా అయిపోయిన తర్వాత చుక్కలు చుక్కలుగా రక్తం పడడం పైల్స్. కానీ ఈ పైల్స్ క్యాన్సర్లో కూడా ఉండొచ్చు. సో అయితే మరి ఈ లక్షణాలు ఉన్న వాళ్ళు ముందు కొలనోస్కోపీ చేయించేసుకోవాలి అర్జెంట్గా. 40 years దాటి పైల్స్తో వస్తే మేము అందరికీ కొలనోస్కోపీ చేస్తాం. డైరీ వద్దు, అదొద్దు, ఇదొద్దు అని మొత్తం అంతా ప్లాంట్ బేస్డ్కి వెళ్ళిపోతున్నారు. ఇంకోవైపు మొత్తం కీటో అని చెప్పి అసలు మీరు కీటోకి వెళ్తే వాళ్ళు చాలా ఫ్యాటీ తీసుకోమని ఆయిల్ తాగమని చెప్తారు. అది నిజంగా లైఫ్ లాంగ్ ఎవరు చేయలేరండి. ఇది కేవలం సమాచారంగా మాత్రమే భావించండి. వైద్య నిపుణులను సంప్రదించండి. ఈ గర్డ్ అండ్ యాసిడ్ రిఫ్లక్స్లు ఇలాంటి కండిషన్స్ దీర్ఘకాలం పాటు ఉండడం వల్ల మనకు వచ్చే బ్యాడ్ ఎఫెక్ట్స్, ఇల్ ఎఫెక్ట్స్ ఏంటంటే అల్సర్స్గా కొన్ని క్యాన్సరస్గా కూడా మారడం ఒక పెద్ద ఇష్యూ. ఒకవేళ జిఐ క్యాన్సర్ ఎవరికి రాకూడదు, వచ్చేస్తుంది అనుకోండి, అది ఎంత లోకలైజ్డ్గా ఉంటుందండి? టిపికల్గా చాలా ఫాస్ట్గా స్ప్రెడ్ అయ్యే క్యాన్సర్ అది? మంచి క్వశ్చన్ అడిగారు మేడం. ఏ క్యాన్సర్ అయినా కానీ ఎట్లా పెరుగుతుంది? ఒక పద్ధతి ఉంది దేనికైనా నేచర్లో. ఫస్ట్ ఏం చేస్తుంది, ఇప్పుడు ఒక స్టమక్ తీసుకున్నాం అనుకోండి, స్టమక్లో ఫస్ట్ క్యాన్సర్ ఉన్నప్పుడు అందులో 4 లేయర్లు ఉంటాయి. ఆ వాల్లో మ్యూకోజా, సబ్ మ్యూకోజా, మస్కులారిస్ అండ్ సిరోజా అని. సో అది ఫస్ట్ మ్యూకోజా నుంచి స్లోగా పెరుగుతూ సిరోజా దాకా పోతుంది. అదేంది లోకల్ అంటాం. దాని పక్కన ప్రతిదీ మనకు రక్తనాళాల్లో ధమనులు, సిరలతో పాటు లింఫాటిక్స్ అనేవి ఉంటాయి, లింఫ్ గ్రంథులు ఉంటాయి. సో ప్రతి క్యాన్సరు ఆ లింఫ్ గ్రంథులకు అవుతుంది. నెక్స్ట్ స్టేజ్ దాన్ని ఎన్ అంటారు. ఫస్ట్ టీ అంటే ట్యూమర్, అంటే ఎక్కడుంది, మ్యూకోజాలో ఉందా, సిరోజా దాకా చేరిందా. దాంతోపాటు దాని పక్కలో ఉండే ఏమైనా, అటు లివర్ ఉంటే లివర్ కావచ్చు, ఇటు ప్యాంక్రియాస్ ఉంటే ప్యాంక్రియాస్ కావచ్చు, కింద ఉంటే డియోడినం కావచ్చు, ఇంకా కింద ఉంటే ప్యాంక్రియాస్ కావచ్చు. సో ఇట్లా దాని పక్కలు ఉన్న వాటికి ఏమన్నా చేరిందా. యూజువల్ అట్లాంటి వాటిని T4 అంటాం. ప్రతిదీ T1 to T4, N1 to N2 వరకు ఉంటాయి. కొన్నిట్లో N3 ఉంటుంది. ఎంలో ఎం ఈజ్ దేర్ అన్నట్టు. ఎం అంటే మెటాస్టాసిస్. సో ప్రతి క్యాన్సరు అక్కడ ఫస్ట్ మొదలుపెట్టి దానిలో ఉన్న గోడలకు బాకి, దాని గోడ పూర్తిగా బాకి దాని పక్కలో ఉన్న మిగతా అవయవాలకు పాకడం T. దాని పక్కలో ఉన్న లింఫ్ గ్రంథులకు చేరడం N. ఎం అంటే ఏంటి అంటే బ్లడ్ స్ట్రీమ్లోకి వెళ్ళిపోయి, ప్రతి క్యాన్సరు సెల్ బ్లడ్ స్ట్రీమ్లోకి వెళ్ళిపోయి అది డిస్టెంట్ ఆర్గాన్ అంటే ఏంటి, అది లివర్ కావచ్చు, లంగ్ కావచ్చు, పెరిటోనియం కావచ్చు, మొమెంటం కావచ్చు, బోన్ కావచ్చు, బ్రెయిన్ కావచ్చు, ఎక్కడికైనా వెళ్ళిపోవచ్చు. ఎక్కడికైనా బ్లడ్ స్ట్రీమ్లో. ఇంకా అది మెయిన్ కెనాల్లో పడిపోయింది. ఆ మెయిన్ కెనాల్లో పడ్డ సెల్ ఎక్కడ పోయి డ్రాప్ అవుతుందో మనకు తెలియదు. సో దాన్ని మెటాస్టాసిస్ అంటారు. ఈ TNM స్టేజింగ్ అనేది స్టాండర్డ్ వరల్డ్ వైడ్, ఎవ్రీ కంట్రీ వితౌట్ ఎక్సెప్షన్ అందరం వాడతాం. అయితే ఈ TNMలో దీన్ని బట్టి దాన్ని మళ్ళీ స్టేజ్లుగా డివైడ్ చేస్తాం. అంటే సర్జికలా? దాన్ని స్టేజ్గా డివైడ్ చేస్తాం. 1, 2, 3, 4 ప్రతి స్టేజ్. స్టేజ్ 4 మెటాస్టాటిక్. ఇంకా వాళ్ళకి పాలియేటివ్ కేర్ మాత్రమే. ఇంకా వాళ్ళకి ఏంటంటే వాళ్ళకు ఏ సిమ్టమ్స్ ఉంటే వాటిని బట్టి ట్రీట్ చేస్తూ ఉన్నంతకాలం హ్యాపీగా ఉంచడానికి ప్రతి స్టేజ్ 4ని పక్కన పెట్టేద్దాం. స్టేజ్ 1 వెరీ ఎర్లీ. 2, 3 యూజువల్గా మనకు ల్యాండ్ అయ్యే వాళ్ళు 2, 3లో ఉంటారు. లేదా అదృష్టం బాగుండి మంచి అవేర్నెస్ ఉన్నవాళ్ళు లేదా ఇన్సిడెంటల్ ఫైండింగ్తో పడ్డవాళ్ళు స్టేజ్ 1లో కూడా పడవచ్చు. సో ఈ స్టేజ్ 1, 2, 3 అనేవి మనకు ట్రీటబుల్ డిసీజ్. దీంట్లో ఏంటంటే ఎనీ క్యాన్సర్కి 3 రకాల ట్రీట్మెంట్లు ఉంటాయి. సర్జికల్, ఒకటేంటి సర్జరీ, కంటికి కనపడే గడ్డను తీసేయడాన్ని సర్జరీ. నెక్స్ట్ కంటికి కనపడకుండా ఉండే బ్లడ్లో ఉన్న సెల్స్ చంపడానికి ఇచ్చేది కీమోథెరపీ. గడ్డ సైజు పెద్దగుండి తగ్గించాలనుకున్నా, లేకపోతే గడ్డ తీసేసిన తర్వాత చుట్టుపక్కల కంటికి కనపడకుండా కణాలని చంపడానికి రేడియేషన్. సో ఈ మూడు పద్ధతులను విత్ మల్టిపుల్ పర్మినేషన్స్ అండ్ కాంబినేషన్లో వాడుతుంటాం. 90% ఆఫ్ ద టైమ్స్ ఎనీవేర్ ఇన్ ద బాడీ క్యాన్సర్ గడ్డు ఉండి ఆపరబుల్ స్టేజ్లో ఉంటే ఆపరేషన్ ఈజ్ ద బెస్ట్. నెక్స్ట్ ఏంటి, అంతకు మించి ఉంది. స్టేజ్ 3లో ఉంటే ఏం చేస్తాం, ఫస్ట్ కీమో రేడియోథెరపీ అవసరాన్ని బట్టి. అది కూడా అండి కొన్ని క్యాన్సర్లు కీమోథెరపీకి రెస్పాండ్ అయితే, కొన్ని క్యాన్సర్లు రేడియోథెరపీకి రెస్పాండ్ అయితే, కొన్ని క్యాన్సర్లు రెండింటికి రెస్పాండ్ అయితే, కొన్ని అసలు కావు. సో అట్లుంటాయి అన్నట్టు. సో దాన్ని ట్యూమర్ బయాలజీ అంటాం. అది అడినో కార్సినోమానా, స్క్వామస్ కార్సినోమానా, న్యూరోన్, చాలా రకాలు ఉంటాయి. సో మాకు ఫస్ట్ అందుకే ప్రతిదాన్ని ముక్క పరీక్ష, అది ఎటువంటి క్యాన్సర్, ఇది కీమోథెరపీకి సెన్సిటివా, రేడియోథెరపీకి సెన్సిటివా, లేకపోతే సర్జరీ ఫస్ట్ గోల్ అవ్వాలనే డెసిషన్ తీసుకుంటాం. సో అలా ఈ మూడింటిని విత్ మల్టిపుల్ పర్మినేషన్స్ అండ్ కాంబినేషన్లో వాడి 1 to 3 స్టేజెస్ని ట్రీట్ చేస్తాం.
చాలా స్పష్టంగా ఆల్మోస్ట్ ఇప్పుడు అంటే మీరు ఒక గ్యాస్ట్రోఎంట్రాలజిస్ట్ అయిపోవడానికి కావాల్సినంత విపులంగా అంత 16.5 సంవత్సరాలు చదివి చెప్పేసిన చక్కగా చెప్పారు బిమలాకర్ గారు. బట్ సరే, ఎవ్రీథింగ్ ఇస్ ట్రీటబుల్ అండ్ క్యూరబుల్. టిపికలీ మనకి ఇప్పుడు ఇన్సిడెన్స్ ఆఫ్ దీస్ క్యాన్సర్స్ అంటే స్టమక్, జిఐ ఇంకెక్కడెక్కడ వస్తాయి సార్ ఈ ఏరియాలో? ఇప్పుడు జిఐ క్యాన్సర్స్ అంటే అన్నవాహిక, జీర్ణాశయము, చిన్న పేగు, పెద్ద పేగు, ఇది ట్యూబ్ సిస్టమ్. జీర్ణాశయం లేదు, ఒక ట్యూబ్ ఉంటుంది, ట్యూబ్కు సపోర్టింగ్ ఆర్గాన్స్ ఉంటాయి. సపోర్టింగ్ ఆర్గాన్స్ ఏంది? లివర్, బైల్స్, బిలియరీ సిస్టమ్, పైత్యపు గొట్టాలు, క్లోమగ్రంథి, ప్యాంక్రియాస్ అండ్ ప్లీహం, ఇవి సపోర్టింగ్ సిస్టమ్. ఇదంతా కలిస్తే జీర్ణవ్యవస్థ. ఒక ట్యూబ్ ఉంటుంది, ట్యూబ్లో తిన్నది ట్యూబ్ నుంచి లాస్ట్ కిందికి రెక్టమ్ నుంచి బయటికి రావాలి. ఈ ట్యూబ్లో నుంచి పోతున్నప్పుడు బయట నుంచి రసాలను ఇచ్చే లివర్ అండ్ ప్యాంక్రియాస్, అది మధ్యలో తీసుకుపోయే పైప్ లైన్ బైల్ డక్ట్, దీని నుంచి వచ్చి జీర్ణం చేసి దాని నుంచి మళ్ళీ అబ్జర్వ్ అయిన దాన్ని లివర్కి తీసుకుపోయి లివర్లో ప్రాసెసింగ్ జరిగి ఆ లివర్ నుంచి ఎనర్జీ బాడీకి ఇవ్వడం జరుగుతుంది. హెమరాయిడ్స్ ఉండడం వల్ల కోలన్ క్యాన్సర్ ఇన్సిడెన్స్ పెరుగుతుందా? నో, అదర్ వే రౌండ్. కోలాన్ క్యాన్సర్ ఉన్న వాళ్ళలో హెమరాయిడ్స్ ఉండే అవకాశం ఉంటుంది. మళ్ళీ ఇది కూడా కాషన్ చెప్పదలుచుకున్నాను, ఎందుకంటే పైల్స్ ఉన్నాయి, బ్లీడింగ్ అవుతుంది, నెగ్లెక్ట్ చేస్తున్నాడు, పోతే అట్లనే ఏదో ఆ మందు ఈ మందు లేకపోతే అక్కడెక్కడో తాడులు కట్టేయడము, ఆయుర్వేద ఆవేద అంటే తప్పనట్లే ఏదో రకం టైం వేస్ట్. కానీ నేను అనేది ఏంటంటే కింద వచ్చిన పైల్స్ ఏవైతున్నాయో పైన క్యాన్సర్ వల్ల అయి ఉండొచ్చు. అంటే చాలాసార్లు మీరు అనుకున్న పైల్స్ అక్కడే కూడా క్యాన్సర్ ఉండొచ్చు. చాలా క్లియర్గా సిమ్టమ్స్ ఉంటాయి కదా వీటికి? క్లియర్ కట్ పెయిన్లెస్ బ్లీడింగ్. చాలామంది పైల్స్ వచ్చి సార్ నాకు నొప్పి వస్తలేదు సార్ అంటే చాలామందికి నాకు అర్థం కాదండి. నొప్పి ఉంటేనే ఇక రోగమా, ఇంకా నొప్పి లేకపోతే రోగం లేనట్టు లెక్క. అంటే నొప్పి ఉంటేనే దానికి మనం ఒక గౌరవం ఇస్తాం, మినిమం గౌరవం పట్టించుకోం కదా సార్, పట్టించుకో మినిమం వాల్యూ ఉంది. సో ఏమవుతుందంటే పెయిన్లెస్ బ్లీడింగ్, మనకు మోషన్ అంతా అయిపోయిన తర్వాత చుక్కలుగా పడుతుంది మోషన్. స్టెయినింగ్ ప్యాన్ మోషన్ అంతా అయిపోయిన తర్వాత చుక్కలుగా రక్తం పడడం పైల్స్. కానీ ఈ పైల్స్ క్యాన్సర్లో కూడా ఉండొచ్చు. సో అయితే మరి ఈ లక్షణాలు ఉన్న వాళ్ళు ముందు కొలనోస్కోపీ చేయించేసుకోవాలి అర్జెంట్గా. 40 years దాటి పైల్స్తో వస్తే మేము అందరికీ కొలనోస్కోపీ చేస్తాం. 40-45 years దాటి కంటిన్యూస్ డిస్పెప్సియాతో వస్తే అందరికీ ఎండోస్కోపీ చేయిస్తాం. ఒక పేషెంట్ మెలీనాతో వస్తే ఎండోస్కోపీ, కొలనోస్కోపీ చేయిస్తాం. సో అయితే మరి ఇది చాలా ఇంత కామన్గా ఉంటుంది. ఇదంతా కూడా మన ఆహార వ్యవహారాలకి రిలేటెడ్. అంటే మన చేతుల్లో ఉన్నదే మనం సరిగ్గా పట్టించుకోక ఇంత ప్రాణం మీదకి తెచ్చుకుంటున్నామని కోపం వస్తుంది. అన్నీ మన చేతులు ఉంటే దేవుడు అవసరం ఉండకపోయేది. అదే కదా. ఇప్పుడు కొన్ని క్యాన్సర్స్కి మాత్రం డైరెక్ట్ కాజిటివ్. ఇప్పుడు స్మోక్ చేసినావు, లంగ్ క్యాన్సర్ వస్తుంది, స్టమక్ క్యాన్సర్ రావచ్చు, ప్యాంక్రియాటిక్ క్యాన్సర్ రావచ్చు. డ్రింక్ వస్తున్నా అది స్మోకింగ్, ఆల్కహాల్ తీసుకున్నారు, లివర్ చెడిపోవచ్చు, లివర్ క్యాన్సర్ రావచ్చు 100%. అండ్ కొలాన్ క్యాన్సర్ కాజిటివ్ కావచ్చు. హెపటైటిస్ బి ఉంది, సి ఉంది, లివర్ క్యాన్సర్ వస్తుంది. కానీ అదర్ దాన్ దట్ చాలా క్యాన్సర్స్కి రీజన్స్ ఇంకా లేవు. ఇట్ ఈస్ ఎ జెనెటిక్ మేకప్. అంటే ఏంటి అంటే దీన్ని నట్సన్స్ డబుల్ హిట్ థియరీ అంటారు. డబుల్ హిట్ థియరీ అంటే ఏంటంటే ప్రతి మనిషిలో యువర్ జెనెటిక్ మేకప్ కాంట్ మ్యాచ్ మీ అండ్ విత్ నో బడీ ఇన్ ద వరల్డ్ కదా. ఎవ్రీ హ్యూమన్ బీయింగ్ ఈజ్ యూనిక్ ఇన్ దేర్ జెనెటిక్ మేకప్. సో ఆ జెనెటిక్ మేకప్లోనే ఏంది ఉంటుందంటే చాలా లొకేషన్స్లో మ్యూటేషన్స్ ఉంటాయి. ఆ మ్యూటేషన్స్ అనేవి ఎన్విరాన్మెంట్ని బట్టి మ్యూటేట్ అవుతుంటాయి. ఆ ఎన్వైరన్మెంట్ అంటే అర్థం ఏంటి? టెంపరేచరా, ఫుడ్డా, నీ స్ట్రెస్సా, లేకపోతే నువ్వు ఉండే ఒబేసిటా, ఇవన్నిటిని ఎన్వైరన్మెంట్, లేకపోతే బ్యాక్టీరియానా, లేకపోతే వైరస్, ఇవన్నీ ఎన్వైరన్మెంట్. సో పుట్టుకతో వచ్చిన ఒక జెనెటిక్ టెండెన్సీని ఎన్వైరన్మెంట్ ఇన్ఫ్లుయెన్స్ చేసి సెకండ్ హిట్తో క్యాన్సర్గా మారుస్తుంది. దిస్ ఈజ్ కాల్డ్ క్యాన్సర్. దిస్ కాల్డ్ నట్సన్స్ డబుల్ హిట్ థియరీ. సో ఇందులో ఇప్పుడు ఒక మనిషి క్యాన్సర్ రాగానే మనం తిట్టలేం, నువ్వు అట్లా తిన్నావు కాబట్టి అయినా ఇట్లా. ఆయనకు కొంచెం ఆ జీన్లో పాపం ఆ ప్రొపెన్సిటీ ఉంది, ఆ వీక్నెస్ ఉంది. దానికి దురదృష్టానికి తోడయ్యాయి. ఇప్పుడు చాలామంది అడుగుతారు ప్యాంక్రెటైటిస్ ఆల్కహాల్ తీసుకుంటే వస్తుంది. 100లో 90 మందికి రాదండి ఆల్కహాల్ తీసుకుంటే. పాపం ఆ 10% మందికి పాపం వాడి జెనెటిక్ మేకప్లో వల్నరబిలిటీ ఉంది. అవును. కొంతమంది జోక్ చెప్పి, సార్ మా దోస్తుగాడు పీపాల్ తాగుతాడు సార్, నేను ఒక్క బీరే తాగాను. అవును, నీకు పడది. లివర్ పాడు కావడానికి ఎంతకాలం తాగావు, ఏం తాగావు అనేది అర్థం. ప్యాంక్రెటైటిస్కి అదేం లేదండి, నువ్వు పడకపోతే పడదంతే. కాబట్టి క్యాన్సర్ అనే స్పెసిఫిక్ సబ్జెక్ట్కి నీలో క్యాన్సర్ లక్షణం ఉంటేనే, అంటే అది వచ్చే లక్షణం ఉంటేనే నువ్వు దానికి ఆ కాంబినేషన్ స్పందిస్తావు. మిగతా వాళ్ళకి ఇతరత్ర బ్యాడ్ ఎఫెక్ట్స్ వస్తాయి తప్ప క్యాన్సర్ రాకపోవచ్చు. అంతే కదా. ఏదైనా అంతే. వల్నరబిలిటీ
యువర్ వల్నరబిలిటీ సైడ్ అండ్ ఆబ్వియస్లీ మోస్ట్ ఆఫ్ ద వల్నరబిలిటీ ఇన్ క్యాన్సర్స్ ఇస్ జెనెటిక్. అని కాకపోతే అట్లా అని అన్ని జెనెటిక్ మీద తోసేసి నేనేం చేయను అంటే నడవదు. అది కరెక్టే కదా సార్. అంతే కదా, మన చేతులు ఉన్నది నేను చేయగలిగే చేయాలి. సో అందుకని ఈ సిమ్టమ్స్ చూసుకోండి. నేను చెప్పిన సిమ్టమ్స్తో పాటు జాండీస్, లాస్ ఆఫ్ అప్టైట్, లాస్ ఆఫ్ వెయిట్, డిస్పెప్సియా, ఆల్టర్డ్ బౌల్ హ్యాబిట్, బ్లీడింగ్ పిఆర్, రక్తం మోషన్లో రక్తం పోవడం, ఇవన్నిటిని ఇన్ జనరల్గా చూసుకుంటూ ఉంటే కడుపులో నొప్పి, నడుము నొప్పి ఇవి వచ్చినప్పుడు కొంచెం కాషియస్గా ఉండి ఒక స్కాన్, ఒక ఎండోకోలాన్ చేంజ్ చేసుకున్నాం అనుకో మోస్ట్ ఆఫ్ ద జిఏ క్యాన్సర్స్ని మనం అవాయిడ్ ఎర్లీ. ఇంకో పాయింట్ నేను చెప్పడం మర్చిపోయాను, ఎర్లీ డిటెక్షన్ ఈజ్ ద మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్. అవునండి, అది చాలా కరెక్ట్. ఎందుకంటే స్టేజ్ 1 అవుట్కమ్ 90% 5 years సర్వైవల్ ఉంటే స్టేజ్ 4 అవుట్కమ్ లెస్ దెన్ 3 months సర్వైవల్ ఉంటుంది. అయ్యో బాబోయ్. దీనికి గ్యాప్ ఎంత ఉంటుంది అనుకున్నావు? కొన్ని క్యాన్సర్లో కార్సినోమా గాల్ బ్లాడర్, ప్యాంక్రాటిక్ క్యాన్సర్, దే ఆర్ సో అగ్రెసివ్ క్యాన్సర్స్. 6 months ఈజ్ ఎనఫ్ టు బికమ్ 2 to 4. 1కి రావడానికి నార్మల్ మ్యూకోజా టు బికమ్ స్టేజ్ 1 ఇట్ టేక్స్ 5 to 8 years. బట్ 1 to 4 రావడానికి కొన్ని క్యాన్సర్స్ మంత్స్. చెప్తుంటేనే భయం అవుతుంది. భయపెట్టట్లేదు దయచేసి. అవేర్నెస్ ఇస్ మై రెస్పాన్స్. అంటే ఇక్కడెక్కడో మనం కాలు గురించో చెవు గురించో మాట్లాడితే అది ఎక్కడో ఉందిలే పాపం అనుకుంటా. పొట్ట మెయిన్ కదా, పొట్ట చుట్టూ అండ్ ఆహారం చుట్టూ మన జీవితం ఉంది. కాబట్టి మీరు చెప్తుంటే అదే అనిపిస్తుంది, అంటే వీఆర్ రియలైజింగ్. అయితే ఇప్పుడు కొన్ని ఫండమెంటల్ క్వశ్చన్స్ అబౌట్ డయట్ అండ్ లైఫ్ స్టైల్. ఇప్పుడు ద హోల్ వరల్డ్ ఈజ్ వన్ హ్యాండ్ మూవింగ్ టువర్డ్స్ వీగనిజం. డైరీ వద్దు, అదొద్దు, ఇదొద్దు అని మొత్తం అంతా ప్లాంట్ బేస్డ్కి వెళ్ళిపోతున్నారు. ఇంకోవైపు మొత్తం కీటో అని చెప్పి అసలు ఇవే వద్దు, మనకి ఉత్త యానిమల్ ప్రోటీన్ తింటేనే బాగుపడుతుంది అంటున్నారు. మీరు యాజ్ ఇన్ యువర్ ప్రొఫెషనల్ ఎక్స్పీరియన్స్ వాట్ ఈస్ ద బెస్ట్? ఒక పాయింట్ని మీరు నమ్ముతారా? ఫస్ట్ బ్యాలెన్స్ అనే పదానికి విలువ చాలా ఇస్తారు అనుకుంటా. ఈ స్థాయికి వచ్చారు మీరు. అంటే ఇదివరకు ఇచ్చేదానండి, ఇప్పుడు ఇంత ఎక్స్ట్రీమ్గా అందరూ మాట్లాడుతున్నారు కాబట్టి బైవే ఆర్ హైవే అనే టైప్లో వినిపిస్తున్నాయి అన్నీ. సో కన్ఫ్యూజన్లో ఉంది. బ్యాలెన్స్ ఇస్ రైట్, రైట్, బట్ ప్లాంట్ బేస్డ్ డైట్సే తీసుకోవాలని చెప్పి ఇంత అడ్వకేసీ వస్తుంది కదా. మరి యాక్చువల్గా మీరు అన్న పాయింట్లో చాలా అంటే ఎందరో మంది నాకు రోజు అడుగుతారండి. నేను రోజుకు ఒక 30 to 40 ఓపీ చూస్తే చాలామంది ఈ డైట్ గురించి అడగడము, అంటే ఎందుకు అయింది అనేది వాళ్ళకు ఒక గిల్ట్ వచ్చేస్తుంది. ఫస్ట్ ఇదంతా ఎందుకు జరిగిందని అడుగుతుంటారు. నేను ఏం చెప్తానంటే, ఒకటి, ఫస్ట్ ఆఫ్ ఆల్ నువ్వు ఓవర్ వెయిట్ ఉన్నవా లేదా చూసుకొని తగ్గించడానికి బ్యాలెన్స్ డైట్ ఫస్టే తీసుకోమని చెప్పాను. ఇంతకాలం నువ్వు అన్నెసరీ తిన్నావు కాబట్టి ఏదో ఒక అగ్రెసివ్ లెవెల్ ఆఫ్ డైట్ని అయితే చేయాలి, అందులో డౌట్ లేదు. అది ఏ డైట్ చూస్ చేసుకుంటావు అనేదానికి నార్మల్ మనిషికి మీరు అన్న పాయింట్ నేను వ్యాలిడ్ అన్నాను. నార్మల్ క్లాసికల్ బిఎంఐ ఉండి గుడ్ మజిల్ మాస్. ఇంకోటి, నార్మల్ బిఎంఐ ఉండడం అంటే మజిల్ మాస్ ఉండడము, అందులో కొవ్వు ఉంచుకొని కూడా నేను నార్మల్ కరెక్ట్ హైట్లో ఉన్నా, కరెక్ట్ వెయిట్లో ఉంటే కూడా నడదు. బిఎంఐ ఎంత ఉండాలండి? 26? 80 into 24. అది ఓకే. 24 to 30 ఓవర్ వెయిట్. ఇంకా 30 దాటిందంటే పాయింట్ ఆఫ్ నో రిటర్న్. మళ్ళీ ఒబెసిటీ గురించి మాట్లాడుకుంటే డీటెయిల్గా చెప్తాను నేను. సో అయితే ఏంటంటే ఈ ఐడియల్ బాడీ మాస్ ఇండెక్స్లో ఉంటూ గుడ్ మజిల్ మాస్ ఉన్నప్పుడే నీకు ఫైటింగ్ స్పిరిట్ ఉంటుంది, ఇమ్యూనిటీ పవర్ ఉంటుంది. సో అయితే ఈ దానికి వచ్చేయడానికి అగ్రెసివ్ డైట్స్ ఏమి చేయాలి అని అంటే, కీటో డైట్ ఈస్ హ్యావింగ్ ఇట్స్ ఓన్ డిజబిలిటీస్. రీనల్ ఫెయిల్యూర్స్ కావచ్చు, ఎలక్ట్రోలైట్ డిస్టర్బెన్సెస్ కావచ్చు, ముందు సివియర్ కాన్స్టిపేషన్ అండి అది. సో నెక్స్ట్ ఏంది, అట్కిన్స్ డైట్ కావచ్చు, వేగన్ డైట్ కావచ్చు. ఇప్పుడు మీరు చూసుకుంటే బ్లూ జోన్స్ అని ఉన్నాయి, ఒక 5 బ్లూ జోన్స్. ఒకటేమో జపాన్లో, ఒకటేమో శాన్ ఫ్రాన్సిస్కో అలా, ఇంకోటేమో గ్రీస్ ఏరియాలో, ఇంకోటి ఇటలీలో. సో ఇట్లాంటి గ్రీన్ జోన్స్లో నువ్వు స్టడీ చేసి ఏదైతే మెడిటేరియన్ డైట్ అని ప్రూవ్ చేశారో, ద బెస్ట్ డైట్ ఉన్న డైట్లన్నింటిలో మెడిటేరియన్ డైట్ అని, అది ఎందుకు వచ్చింది? ఆ హై లాంగివిటీ అంటే లైఫ్ అంత లాంగ్ ఎందుకు బతుకుతున్నారని స్టడీ చేసినప్పుడు ఈ బ్లూ జోన్స్లో ఉన్న ఏరియాలలో తీసుకునే ఆహారాన్ని ప్రాతిపదికగా చేసుకొని వాళ్ళలో ఏమున్నాయి ఎక్కువగా ఆకుకూరలు, కూరగాయలు, పళ్ళు, ఫ్రెష్ ఫ్రూట్స్ అండ్ ఫిష్ అండ్ లీన్ మీట్ ఈజ్ వైట్ మీట్. చికెన్ కావచ్చు, ఎగ్ వైట్ కావచ్చు, ఫిష్ కావచ్చు. సో ఇది ఉన్నది. సో వీటిని బేస్ చేసుకొని వాళ్ళు ఏంటి ఫస్ట్ డే నుంచి లాస్ట్ డే దాకా అది తీసుకుంటున్నారు కాబట్టి వాళ్ళు ఎప్పుడు ఓవర్ వెయిట్లకు వెళ్ళట్లేదు, వాళ్ళకి ఎప్పుడు కార్డియాక్ ఇష్యూస్ రావట్లేవు, వాళ్ళకి ఇంకే ప్రాబ్లమ్స్ రావట్లేదు. మీరన్న పాయింట్ ఏంది, ఒకవేళ ఒబీజ్ ఉంటే వాటిని ఫస్ట్ కట్ డౌన్ చేయడానికి నేను ఇచ్చే సజెషన్ ఏంటి అని అంటే, యూ ట్రై వన్ డైట్. బట్ ఐ వోంట్ సజెస్ట్ ఎనీథింగ్ ఫుల్ కీటో అండి, ఎందుకంటే లాట్ ఆఫ్ ప్రాబ్లమ్స్ విల్ కమ్. ఫుల్ కీటోకి వెళ్ళకుండా సో లో కార్బ్ అంటే ఫస్ట్ ఇనీషియల్గా 20 grams పెట్టుకో, దెన్ 30 grams చేయి, దెన్ 50 grams per day చేయి.
20 grams అంటే ఏముంటుందండి? చెప్తున్నా. సో కష్టమే. 20 grams ఒక్క బిస్కెట్ కేసు చూస్తే వచ్చేస్తాయండి. 20 grams చూస్తే వచ్చేస్తాయి. అదే భయం చాలా. సో కానీ నేనేమంటే ఫస్ట్ నీ రిడక్షన్ రేట్లో ఉన్నప్పుడు కొద్ది రోజులు అది పాటించి దెన్ స్లోగా యూ మూవ్ టు రీజనబ్లీ బ్యాలెన్స్డ్ డైట్, లో కార్బ్ విత్ హై ప్రోటీన్ విత్ హై ఫైబర్. మీరు అంటున్నట్టు ఫైబర్లో కూడా కార్బోహైడ్రేటే కదా, కాంప్లెక్స్ కార్బోహైడ్రేటే కదా, మనకు అనుకున్నది వచ్చేస్తుంది. అండ్ రీజనబ్లీ లో ఫ్యాట్ తీసుకోవడమే బెటర్. ఎందుకు చెప్తున్నానంటే మీరు కీటోకి వెళ్తే వాళ్ళు చాలా ఫ్యాట్ తీసుకోమని చెప్తారు, ఆయిల్ తాగమని చెప్తారు. సో అవి తింటే అది నిజంగా లైఫ్ లాంగ్ ఎవరు చేయలేరండి. ఏదైనా లైఫ్ లాంగ్ ఉండాలంటే బ్యాలెన్స్డ్ ఉంటేనే అవుతుంది. అవును, అదే తప్ప బేసిక్ ప్రిన్సిపల్. నువ్వు 2 రోజులు చేసి మళ్ళీ ఆపేసి మళ్ళీ 2 రోజులు ఒక 2 బాటిల్స్ కోకోనట్ ఆయిల్ తాగేసి మళ్ళీ దాన్ని కరిగించుకోలేక చచ్చి అంతేనా? సో కాబట్టి నేనేమంటా అంటే అగ్రెసివ్ డైట్స్ అనేవి అండర్ సూపర్విజన్. అండ్ ఇంకోటి ఏమంటానంటే నువ్వు ట్రై చేయాలి, నీకేది సూట్ అవుతుంది, అట్కినా వేగానా గిగానా ఇవన్నీ. సో ఇవన్నీ ట్రై చేసి దాంట్లో నువ్వు అనుకున్న దానికి రీజనబ్లీ దగ్గర మార్జిన్కి వచ్చినప్పుడు ఇమ్మీడియట్గా బ్యాలెన్స్ డైట్కి వెళ్ళిపోవడము విత్ రీజనబ్లీ గుడ్ ఎక్సర్సైజ్ అండ్ గుడ్ స్లీప్ అండ్ పీస్. దట్ ఇంక్లూడ్స్ ఇంటర్మీడియట్ ఫాస్టింగ్ ఆల్సో. అది మస్ట్ అండి. నేనైతే ఐ థింక్ యూ డూ, ఎవ్రీబడి డస్. సో try to do intermittent fasting. It is proven that it will have a good effect on glucose control. Right. కదా, అది అందరికీ ప్రూవ్ అయింది. అండ్ ఇంకోటి ఈ బ్యాలెన్స్ డైట్లో వాట్ ఎవర్ యూ టేక్, ఏది ఫైబర్ తీసుకోవడము, ఫ్రెష్ ఫ్రూట్స్ తీసుకోవడము, అంటే నాన్ స్వీట్ ఫ్రెష్ ఫ్రూట్స్ తీసుకోవడము, ఆకుకూరలు కూరగాయలు తీసుకోవడం వల్ల నీ గట్ బ్యాక్టీరియా మారుతుంటుంది. ఆ గట్ బ్యాక్టీరియాలో గుడ్ బ్యాక్టీరియా వస్తుంది. మనకి ఇంకోటండి, అదే బిర్యానీ నాకు మీకు ఇంకొకళ్ళకి పెడితే ఒకళ్ళు లావు అవుతాడు, ఒకడు కాడు. ఎందుకు అంటే ఇట్ ఈస్ ప్రూవెన్ దట్ కొన్ని కోట్ల బ్యాక్టీరియాలు మన గట్లో ఉంటాయి. ఆ బ్యాక్టీరియా అండ్ మ్యూకోజా వాటి మధ్య జరిగే క్రాస్ టాక్, ఫుడ్, బ్యాక్టీరియా, మ్యూకోజా, ఈ మూడిటి మధ్య ఉండే క్రాస్ టాకే మన జీవితాన్ని డిసైడ్ చేస్తుంది. అబ్బా, ఎంత పెద్ద మాట చెప్పారు, చాలా ఎసెన్షియల్ ఇది. సో నువ్వు తిన్నదాన్ని అది ఎట్లా తీసుకుంటుంది, ఎట్లా తీసుకొని మ్యూకోజాకి ఇచ్చి బయటికి బాడీలోకి పంపితే లావ్ అయిపోతా, పంపకుండా ఇదే తినేస్తే మామూలుగా ఉంటా. అత్తా కోడలు ముచ్చట్లో ఉంది. సో ఈ క్రాస్ టాక్ అనేది ఎట్లుంటుంది ఎవరు డిసైడ్ చేయలేదు. అది అగైన్ జెనెటిక్ మేకప్, అగైన్ యువర్ బ్యాక్టీరియా కాంబినేషన్, హౌ మచ్ ఆఫ్ గుడ్ బ్యాక్టీరియా, హౌ మచ్ ఆఫ్ బ్యాడ్ బ్యాక్టీరియా. ఇంకోటండి, ఇప్పటివరకు నిజంగా ఏది గుడ్ ఏది బ్యాడ్ అని మనమే కనుక్కోలేకపోయినాం. సో కాబట్టి నోబడీ నోస్. సో ఇది ఎప్పుడు వస్తుంది అని అంటే నువ్వు ట్రయల్ అండ్ ఎర్రర్తో డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ఫుడ్స్ ట్రై చేసి నీకు ఒకటి సూట్ అవుతుంది, ఇది తిన్నా నాకు నిజంగా ఏం కావట్లేదు కాబట్టి నేను ఇట్లాంటి బ్యాలెన్స్ డైట్లోకి వెళ్ళిపోతాను. ఇన్ జనరల్ ట్రై టు ఇంక్లూడ్ ఫ్రెష్ ఫ్రూట్స్, ఫ్రెష్ వెజిటబుల్స్ విత్ లీన్ మీట్, ఇది కంపల్సరీ.